తాజా అంశాన్ని చూస్తున్నాం. గ్రూప్ 1 జీఆర్ఎల్ జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్లో వివరాలు పొందుపరిచారు. మార్చి 10న గ్రూప్ 1 ప్రొవిజనల్ మార్కులు వెల్లడి కానున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమ్యను అడిగి తెలుసుకుందాం. రమ్య, గ్రూప్ 1 జనరల్ ర్యాంక్ జాబితా విడుదలపై పూర్తి సమాచారం ఏంటి? కొద్దిసేపటి క్రితమే టీజీపీఎస్సీ గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ విడుదల చేయడం జరిగింది. అయితే ఇందులో చూసినట్లయితే ఇంకా మొదటి ర్యాంక్ 550 మార్కులతో ఫీమేల్ ఒక మహిళ సాధించిన ఓసీ కేటగిరీలో ఉండడం కూడా ప్రత్యేకంగా చెప్పొచ్చు. అయితే ఈసారి గ్రూప్ 1 ఫలితాల్లో మొదటి 10 ర్యాంకులు చూస్తే మహిళలే అధికంగా ఉండడం. మొత్తం 6 మహిళలు 4 పురుషులు మొదటి ర్యాంకింగ్ లో ఉన్నారు. అయితే గ్రూప్ 1 సంబంధించి 563 పోస్టులకు సంబంధించినటువంటి పరీక్షలు గతేడాది అక్టోబర్ లో నిర్వహించారు. మొత్తం 7 పేపర్లకు సంబంధించిన పరీక్షలు ఈ ఫలితాలు విడుదల చేయడం జరిగింది. అయితే ఈ గ్రూప్ 1 ఫలితాలకు సంబంధించి మొదటి నుంచి కూడా కొంత ఇబ్బందులు తలెత్తాయి. ఎందుకంటే ఈ ఏదైతే మొత్తం 3 భాషల్లో పరీక్ష నిర్వహించినప్పటికీ కూడా అది ఒక ఉర్దూ కావచ్చు, తెలుగుకి సంబంధించినటువంటి నిపుణులు లేకుండానే ఈ యొక్క మూల్యాంకనం జరిగింది అని చెప్పేసి పలువురు అభ్యర్థులు కోర్టుకు వెళ్లడం, దీనిపైన పూర్తి స్థాయి కసరత్తు నిర్వహించిన తర్వాతనే ఈ ఫలితాలు విడుదల చేశామని చెప్పేసి కూడా టీజీపీఎస్సీ ప్రకటించింది. అయితే అభ్యర్థులు ఎవరైతే కోర్టుకు వెళ్ళారో వాళ్ళకి సంబంధించినటువంటి ఫలితాలు కోర్టు నిబంధనల మేరకు విడుదల చేయలేదు అని చెప్పేసి కూడా స్పష్టం చేసింది. అయితే దీనికి సంబంధించినట్లయితే ఇంకా గతేడాది అక్టోబర్ 21 నుంచి 27వ తేదీ వరకు కూడా గ్రూప్ 1 పరీక్షలను నిర్వహించడం జరిగింది. అయితే ఈ ఫలితాలకు సంబంధించినటువంటి ఏదైతే మెరిట్ లిస్ట్ ఉంటుందో దీనికి సంబంధించినటువంటి ప్రొవిజనల్ లిస్ట్ ని మార్చి 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా టీజీపీఎస్సీ వెబ్సైట్ లో టీజీపీఎస్సీ ఏదైతే ఉంచడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఏవైతే కొన్ని తప్పులు ఉన్నాయని వాళ్ళ దృష్టి పెడితే వాటి సవరించిన తర్వాత ఇప్పుడు జనరల్ ర్యాంకింగ్ ని విడుదల చేసినట్టుగా కూడా టీజీపీఎస్సీ ప్రకటించడం జరిగింది. అయితే మొత్తంగా ఈ ఫలితాలు చూసినట్లయితే వీటికి సంబంధించి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యక్తిగత లాగిన్ లోనే ఫలితాలు తెలుసుకునే అవకాశం ఉన్నట్టు కూడా ఏర్పాటు చేసినట్టు. అయితే అభ్యర్థులు వాళ్ళ ర్యాంక్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళ వెబ్సైట్ నుంచి అధికారిక ఏదైతే టీజీపీఎస్సీ వెబ్సైట్ ఉందో దానిలో లాగిన్ అయ్యి వ్యక్తిగత లాగిన్ నుంచి కూడా ఈ ర్యాంకింగ్ లిస్ట్ ని డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి సంబంధించి అభ్యర్థులు పూర్తి స్థాయిలో వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్లు అన్ని కూడా అందుబాటులో ఉంచుకోవాలని చెప్పేసి అభ్యర్థులు వ్యక్తిగతంగా అటు ఇలా అంటే మార్చి 30 నుంచి ఏప్రిల్ 28వ తారీఖు వరకు కూడా వాళ్ళకి సంబంధించిన జనరల్ ర్యాంకింగ్స్ లిస్ట్ అనేది వెబ్సైట్ లో ఉంటుంది. ఆ తర్వాత అభ్యర్థులని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వాళ్ళ వ్యక్తిగతంగా మెసేజ్ ఇవ్వడం, అదేవిధంగా వెబ్సైట్ లో కూడా దీనికి సంబంధించిన సమాచారం ఉంచుతామని చెప్పేసి టీజీపీఎస్సీ అయితే స్పష్టంగా పేర్కొంది. ధన్యవాదాలు రమ్య.